ఈరోజు మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు విద్యార్థుల ఆనందాల మధ్య జరుగుతున్నవి. దీనికి విద్యార్థులందరూ చాలా చక్కగా ముస్తాబై బతుకమ్మలను తయారు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఇదే రోజు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. మరి విద్యార్థులకు, తల్లిదండ్రులందరికీ, గ్రామస్తులకు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మా విద్యార్థులందరికీ, గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ దూపల్లి పాఠశాల యందు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మాకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులందరూ కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణలో నిర్వహించుకునేటటువంటి అతి పెద్ద పండుగ. అదేవిధంగా ఆడపిల్లలందరికీ కూడా అతి ముఖ్యమైన పండుగ కాబట్టి మా విద్యార్థులు ఉదయం నుంచే వాళ్ళు రకరకాల పువ్వులు తీసుకొచ్చి వాళ్ళు మంచిగా అందంగా బతుకమ్మలను అలంకరించడం జరిగింది. అదేవిధంగా వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ మేము పెట్టుకొని మంచిగా వాళ్ళ ఆటపాటలతో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా గడిపి బతుకమ్మలను మేము అక్కడ ఉన్నటువంటి వాటర్లో విసర్జన చేస్తాము. అయితే ఈ బతుకమ్మ పండుగ అనేది సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఈ మధ్యకాలంలో పిల్లలకి కొంత కనుమరుగవుతున్న సందర్భంలో వాళ్ళకి ఆ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా బతుకమ్మలాగానే చక్కగా అలంకరించుకొని రావడం జరిగింది. మేమందరము కూడా ఈ పండుగని చాలా ఆనందంగా, చాలా సంతోషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మా పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ సందర్భంగా విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మా పాఠశాల తరఫున తెలియజేయడం జరుగుతుంది.